అనుబంధం ఎపిసోడ్ 5. రాజుగారింట్లో కమల పెళ్లి చూపులకి ఏర్పాట్లు జరుగుతాయి. పద్మ కమలని అందంగా ముస్తాబు చేస్తూ ఉంటుంది. అంతలో రాము హాల్లో అందరూ సిద్ధంగా ఉన్నారని అమ్మాయి గారిని తీసుకొని రమ్మంటాడు. అలాగే అంటూ మరో పని మీద బయటికి వెళ్తుంది పద్మ. అంతలో కమల జరుగుతున్న తతంగాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోందని రాముని అడుగుతుంది. అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు రాము. ఏదో చెప్పాలనుకున్న కమల గొంతు మూగబోతుంది. అయిష్టంగానే పెళ్లి చూపులలో కూర్చుంటుంది. కమలకు కుమార్తో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇక పద్మ పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టి 50,000 రూపాయలను తీసుకుంటాడు రాము. పద్మ పెళ్ళయ్యాక ఇల్లుని స్వాధీనం చేస్తానని వాళ్ళకి మాట ఇస్తాడు. చెల్లెలు పెళ్లి ఘనంగా చేస్తున్నందుకు పూజారి చాలా సంతోషిస్తాడు. చెల్లెలు పద్మ కోసం సర్వస్వం దారపోస్తానన్న రాము మాటలకి పూజారి చలించిపోతాడు. పద్మరాజువుల పెళ్లి అనుకున్నట్లుగానే చాలా సంతోషంగా జరుగుతుంది. ఆమె అత్తవారింటికి వెళ్ళిపోవడంతో రాము ఒంటరివాడైపోతాడు. చీకటి పడినా కూడా ఒకరోజు రాజుగారి ఇంట్లోనే ఉండిపోతాడు. రాముని చూసి ఆశ్చర్యపోయి అడిగిన రాజుగారితో చెల్లెలు లేని ఇంటికి వెళ్ళాలనిపించడం లేదని బాధతో అంటాడు. ఆడపిల్లను కన్నా ఏ తండ్రికైనా పెంచిన అన్నకైనా ఈ దిగులు తప్పదని రాజుగారు రాముని ఓదారుస్తాడు. ఇక కుమార్తో కమల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కుమార్తో కలిసి కమల అత్తగారింటికి వెళ్తూ ఉంటుంది. అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోమని కుమార్కి చెబుతాడు రాము. లోపల బాధపడుతూనే కమల అత్తవారింటికి బయలుదేరుతూ ఉంటుంది. జట్కాలోకి ఎక్కుతూ కింద పడిపోతుంది కమల. రాము కమలను పట్టుకొని జట్కాలోకి ఎక్కిస్తాడు. ఇక సంక్రాంతి పండుగకి రాజు పద్మలని పిలవాలనుకుంటాడు రాము. కానీ ఇల్లు అమ్మిన విషయం పద్మకి తెలుస్తుందని పూజారి ద్వారానే 5,000 రూపాయలని పద్మకి ఇచ్చి పంపిస్తాడు రాము. కమలకి పెళ్ళైన కొత్తలోనే రాము ఆరోగ్యం పాడవుతుంది. బరువులు మోయవద్దని డాక్టర్లు చెబుతారు. తర్వాత పద్మ దగ్గరికి వెళ్ళొచ్చిన పూజారి పద్మ తల్లి కాబోతుందనే విషయాన్ని చెబుతాడు. ఆ మాట విన్న రాము పరవశించిపోతాడు. పద్మకి సీమంత వేడుక జరిపించాలని రాము డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తాడు. గుర్రంతో పాటు జట్కాని కూడా తనకి అప్పజెప్పమని వాళ్ళు అడుగుతారు. తండ్రి తనకి ఆస్తిగా ఇచ్చిన జట్కాని ప్రాణప్రదంగా చూసుకుంటున్న గుర్రాన్ని అయిష్టంగానే అమ్మేస్తాడు రాము. దాంతో పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకున్నందుకు తల్లడిల్లిపోతాడు. రాము జీవనాధారాన్ని కూడా కోల్పోతాడు. మాటే కరువాయన మనసే మూగవోయన ఎగసి పడే భావాలన్నీ ఎదలోనే అడగాయన.